నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఒక దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలు వివిధ రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఢిల్లీలో మాడు పగలే ఎండలు కాస్తున్నాయి. మరోవైపు కేరళలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ విపరీత పరిస్థితులను రెండు ప్రాంతాల ప్రజలు తట్టుకోలేకపోతున్నారు, అల్లాడిపోతున్నారు, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో ఆయా ప్రాంత ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే భానుడు బగబగ మండిపోతున్నాడు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు జనాలు. ఒకవైపు వేడి, ఇంకోవైపు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇక పిల్లలు, వృద్ధులు ఎండవేడికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పలు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో రాజధానిలో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇక తాజా ఉష్ణోగ్రతల నేపథ్యంలో 7 రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, వెస్ట్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. విదర్భ, ఈస్ట్ ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దనని స్పష్టం చేసింది. విదర్భలో రాబోయే 5 రోజులు పొడి వాతావరణం ఉంటుందని, మరికొన్ని నగరాలు 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. విదర్భలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగపూర్లో 45.6 డిగ్రీల సెల్సియస్ ను తాకింది. గత 10 ఏళ్లలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే. ఉత్తరాదిలో ఎండలు ఠారెత్తిస్తుంటే కేరళలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ మేరకు 7 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. గత 6 రోజులుగా కేరళలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరువనంతపురం, కొచ్చి, త్రిశూర్, కోజికోడ్, ఎర్నాకులం, పతనంతిట్ట, అల్లప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్ సహా పలు ప్రధాన నగరాలు పూర్తిగా జలమయమయ్యాయి. మరోవైపు భారీ వర్షం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 14 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా కురుస్తున్న వర్షాల్లో వీరంతా చనిపోయారు. చనిపోయిన వారిలో 6 నీటిలో గల్లంతై మరణించగా, క్వారీ ప్రమాదంలో 2, పిడుగుబాటుకు 2, ఇళ్లు కూలిపోయి 1 మరణించినట్లు వెల్లడించారు. కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలు కుండపోత వర్షాలకు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఈ 2 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు అల్లపుర, ఇదుక్కి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కేరళ రాజధాని కొచ్చిన్లో పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కొచ్చిన్లో గాలివాన బీభత్సానికి కొబ్బరి చెట్లు విరిగిపోతున్నాయి. అలా విరిగిపడిన ఓ చెట్టు ఓ యువకుడిపై పడడంతో ఆ యువకుడు చనిపోయాడు. చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు కూడా తన ప్రాణాలు కోల్పోయాడు. మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.